హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి స్విట్జర్లాండ్లో ఉన్నాం. ఇటలీ నుంచి ఫ్రాన్స్ వెళ్ళే దారిలో 180 కిలోమీటర్లు దాటిన తర్వాత ఒక కంట్రోలర్ ఉంటుంది. కంట్రోలర్ దాటిన తర్వాత 30 కిలోమీటర్లో ఈ పార్కింగ్ ఉంటుందన్నమాట. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పార్కింగ్ ఇది. చుట్టూ స్నో క్యాప్ మౌంటైన్స్ తోటి చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చూసారుగా మౌంటైన్స్ ఎలా ఉన్నాయో. ఇది వచ్చేసి నా బండి. ఇప్పుడు ప్రజెంట్ మనం స్విట్జర్లాండ్లో ఉన్నాం. ఈ స్విట్జర్లాండ్ నుంచి ఫ్రాన్స్ ఉంది. ఫ్రాన్స్లో ఒక 550 కిలోమీటర్లో అన్లోడింగ్ ఉంది. రేపు సండే కదా, సండేలో మొత్తం ట్రాఫిక్ బ్యాన్ ఉంటుంది ఇక్కడ. సో మండే 7:30కి అన్లోడ్ అవుతుంది. ఇది చూసారా, మొత్తం ఎక్కడ చూసినా ఒక చిన్న పేపర్ ముక్క కూడా ఉండదు. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది పార్కింగ్ వచ్చేసి. ఈ ఒక్క పార్కింగ్ కాదు, స్విట్జర్లాండ్లో ఆల్మోస్ట్ అన్ని పార్కింగ్స్ ఇలానే ఉంటాయి. చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ అవి వచ్చేసి టాయిలెట్స్. ఆ టాయిలెట్లో లోపల చూపించట్లేదు, బయట నుంచి చూడడానికి అలా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి పైన సోలార్ ప్లేట్స్ ఉన్నాయి కదా, కింద వచ్చేసి ఛార్జింగ్ స్టేషన్స్ అన్నమాట. కింద కార్స్ గట్టా ఛార్జింగ్ పెట్టుకుంటారు. మనం ఇటు వెళ్ళబోయేది, ఇటు వెళ్తే ఫ్రాన్స్. ఇప్పుడు మనం వచ్చింది స్విట్జర్లాండ్ నుంచి, ఇటలీ నుంచి వచ్చాం. ఇటలీ నుంచి స్విట్జర్లాండ్ అనమాట. ఇది హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ వచ్చి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్.